పశ్చిమ బెంగాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టీంపై దాడి జరిగింది. ఉత్తర 24 పరగణ జిల్లాలోని సందేశ్ ఖలీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేషన్ పంపిణీలో జరిగిన స్కామ్పై సోదాలు నిర్వహించడానికి ఈడీ అధికారులు వెళ్లగా మూకుమ్మడిగా దుండగులు దాడికి పాల్పడ్డారు. సుమారు 200 మంది స్థానికులు ఈడీ అధికారులపై దాడి చేశారు. దుండగుల దాడిలో ప్రభుత్వ అధికారుల వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తృణమూల్ నేత షాజహాన్ షేక్ ఇంట్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఈడీ అధికారుల వెంట కేంద్ర భద్రతా బలగాలున్నాయి. నలువైపుల నుంచి వచ్చిన స్థానికులు అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈడీ సోదాల అనంతరం తృణమూల్ నేత షాజహాన్ షేక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో రోహింగ్యాల పాత్ర ఉందని స్థానిక బీజేపీ నేతలు ఆరోపించారు. తృణమూల్కు చెందిన మరో నేత ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. బెంగాల్లో రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి ఈడీ గత కొన్ని రోజులుగా విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా తృణమూల్ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన 30% రేషన్ను బహిరంగ మార్కెట్కు మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి.